హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌస్ 777. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే పెయింటింగ్ వర్క్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, సైడ్ వాల్స్కి వేస్తున్నాము రోలరు. ఇది ఏషియన్ పెయింట్ అపెక్స్ ఎమల్షన్ అన్నమాట. చాలా చాలా మన్నిక వస్తుంది పెయింట్. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా వేసుకోవచ్చు. ఇది కేవలం లీటర్ 350 రూపీస్ మాత్రమే. పెయింట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, కలర్ నేను వేస్తున్నాను. సర్దుబాటు అయితే బాగుంటుంది. మీరు కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు మీ ఇళ్ళకి. ఇది ఒక బకెట్ తీసుకుంటే మొత్తం ఇంటికి అంతా అవుతుంది, అవుట్ వాల్స్కి అంతా ఇది మన్నిక వస్తుంది బాగా. చూడండి ఎట్లా తిప్పుతున్నాము. ఈ డబ్బా 20 లీటర్లు 20 లీటర్స్ డబ్బా వచ్చేసి మనకి 6,500 రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్. ఏషియన్ పెయింట్ ఈ పెయింట్ 6,500 పడుతుంది. చాలా బాగుంటుంది పెయింట్ అయితే, చాలా షైనింగ్ ఉంటుంది. చూడండి ముందుకి దీనికి ఎంత తేడా ఉందో, మెరిసిపోతుంది. మా పిల్లోడు హాయ్ చెప్తున్నాడు మీకు పెయింటింగ్ చేస్తున్నా అని. చూడండి, నేనైతే వాంచి పాడేస్తాను ఈరోజు. గోడలంతా మెరిసిపోతున్నాయి, నేను కొడతా అంటే అట్లే భయపడిపోతున్నాయి గోడలు. చూడండి ఎట్లా తిప్పుతున్నాను నేనైతే ఈరోజు. అట్లుంటుంది మనతోని. గోడలు భయపడిపోవాలండి మన ఏటికి. ఇల్లే భయపడిపోవాల గోడలు. ఫ్రెండ్స్, ఇకపోతే ఇది నేను వేస్తున్నాను. ఇది టెక్చర్ మీద డిజైన్ అన్నమాట. నేను అయితే ప్రజెంట్ టెక్చర్ పెట్టేసి ఒక 2 days అయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది గోల్డ్ వేస్తున్నాను, గోల్డ్ కలర్. దీన్ని మెటాలిక్ గోల్డ్ అంటారు. మెటాలిక్ గోల్డ్ తీసుకొచ్చి దీని మీద టెక్చర్ మీద వేస్తున్నాను. చూడండి, ఇది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయొచ్చు. టెక్చర్ వేసేసి ఫస్ట్ ఒక కోటింగ్ టెక్చర్ వేసేసి మొత్తం టేప్ వేసుకొని చేశానన్నమాట నేనైతే. చూడండి ఎలా మెరిసిపోతుందో మొత్తము. ఇట్లా ఒక స్పాంజీ తీసుకొని మనము ఇది యాడ్ చేయాలంటే, దానికి సర్వ్ చేయాలంటే పెయింట్ ఒక ప్లేట్ అండ్ నెక్స్ట్ ఒక పెయింట్ డబ్బా, ఒక స్పాంజీ కావాలా అంతే మనకి. మన చేతిలో పనే ఫ్రెండ్స్. చూడండి ఇలా కొట్టాలా, దాంట్లో అద్దల్లా కొట్టాలా ఫ్రెండ్స్, అంతే. ఒక మెజర్మెంట్గా నీట్గా ఒక పర్ఫెక్ట్గా మనము దాన్ని సర్వ్ చేస్తూ పోవాలా పెయింట్. చూడండి ఎట్లా అప్లై చేస్తున్నాను. ఈ విధంగా అప్లై చేయాలా. మొత్తానికి ఇట్లా ఒక బాక్స్ ఫిల్ చేస్తూ ఉండాలా. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క బాక్స్ని కంప్లీట్గా ఇట్లా పెయింట్ ఫిల్ చేస్తూ పోవాలా ఫ్రెండ్స్. అట్లే మెరిసిపోతుంది అట్లే. ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇది మీ వాల్స్కి ఇంటికి ఏమన్నా కావాలన్నా నాకు కామెంట్ చేయండి. మీ ఇంటికి కూడా వర్క్ చేయాలంటే నాకు జస్ట్ కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. పెయింటింగ్ చేయాలన్నా ఎవరికైనా, మీ ఫ్రెండ్స్కైనా ఎవరికైనా మనం పెయింటింగ్ చేస్తాం ఫ్రెండ్స్. అలా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి నేను పెయింట్ అయితే వేసేసాను. కొంచెం అయిపోయింది దాంట్లో. నేను మళ్ళీ వేస్తున్నాను పెయింట్. దీంట్లో కాపర్ అంటారు ఈ కలర్ని. గోల్డ్ ప్లస్ కాపర్ రెండు కలిపేసి ఈ పెయింట్ వస్తుంది. ఇది చాలా చాలా ఫ్యూచర్ వస్తుంది ఫ్రెండ్స్. మనం ఒకసారి వేసామంటే ఒక 6 years వరకు మనకి ఇబ్బంది ఉండదు. పెయింట్ షేడ్ అయ్యేది కానీ, పెయింట్ పోయేది కానీ ఏం ఉండదు. ఈ టెక్చర్ పెయింట్, ఇది మెటాలిక్ వచ్చేసి ఈ పెయింట్ చాలా రేటు. కాస్ట్ అయితే మనకి ఇంచుమించు ఒక 800 రూపీస్ ఉంటుంది 1 లీటర్. జస్ట్ 1 లీటర్ 800 రూపీస్ ఉంటుంది. బట్ ఇదైతే 6 years వరకు మనకి ఏం ఇబ్బంది ఉండదు. బాగా మన్నిక వస్తుంది పెయింట్, బాగా ఇది సర్దుబాటు వస్తుంది. చూడండి నేను ఇట్లా వాంచి పడేస్తున్నాను టెక్చర్ మీద, అంతే ఫ్రెండ్స్. ఇట్లా షైనింగ్ అయితే భలే ఉంటుంది ఫ్రెండ్స్. కొట్టినాక బాగా మెరిసిపోతుంది పెయింట్. ఒక్కసారి కొట్టి మనం వదిలేస్తే ఇంకా వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు మీకు ఎవరు చేసినారు, ఇక్కడ ఏం పెయింట్ ఇది అని అన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి మీకు. ఒక్కసారి మీరు చేసుకున్నారంటే ఈ పెయింట్ మీ ఇంటికి అంతా కామెంట్సే. ఇంకా సందులో వాళ్ళు అంతా మీ రిలేషన్స్ కానీ అందరు చెప్తూ ఉంటారు, ఏం పెయింట్ చేసినారు, బాగుంది, ఇట్లా ఎవరు చేసినారు, ఏమన్నా స్టిక్కర్ కూర్చోబెట్టినారా, ఏమన్నా బాక్స్ ఇది ఎట్లా కూర్చోబెట్టినారా ఏమన్నా అంటారు. ఇది సెరా షీట్ చూసి ఉంటారు మీరు. సెరా షీట్ కబోర్డ్ ఇది చెక్కకి వస్తుంది. చెక్కది సెరా షీట్ వచ్చినట్లు వస్తుంది డిజైన్. ఇది జస్ట్ నేను టెక్చర్ మీద బ్యాక్గ్రౌండ్కి బ్రౌన్ కలర్ వేసేసి దాని మీద ఇది గోల్డ్ మెటాలిక్ వేసాను, అంతే ఫ్రెండ్స్. టేప్స్ వేసేసి మొత్తం వేసేసాను. చూడండి కంప్లీట్ అయిపోయింది. వాల్ అంతా మొత్తం ఇలా ఉంటుంది.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నా వర్క్ అంతా అయిపోయింది. ఎట్లా మెరిసిపోతుందో చూడండి. నైట్ టైం లైట్ వేసి మీకు చూపిస్తున్నాను. చూడండి, మెరిసిపోతుంది అట్లే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. మరైతే నేను ముందు హర్రర్ వీడియోస్ అట్లా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అది మా ఫ్రెండ్స్ ఇంకా భయపడి వద్దులే అంటే నేను వదిలేశాను.